ఆయన ఒకే కుమారుడు రైల్లోంచి దూకి చచ్చిపోయాడు. దాంతోటి కృషించిపోయి ఆయన ఈ ఫ్యాన్కే ఉరిపోసుకుని చచ్చిపోయాడు. ఆయన దయ్యం ఈ రూమ్లో తిరుగుతున్నట్టు ఎంతో మంది స్పష్టంగా చూశామంటారు. ఆ దయ్యమే ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడిందని నేను అనుకుంటున్నాను. నా అదృష్టం, ఆ దయ్యాన్ని నేను మాత్రం చూడలేదు. నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవాలని ప్రయత్నం చేశాను. వీలు కాదు. ఇక్కడ నేనేమవుతానో మరి. చూడండి, అదిగో ఒక బండి వస్తున్నది. అందులో పోయారంటే ఆ గ్రామానికి పోవచ్చు. మీకు భయంగా ఉంటే నేను ఊరికి పోయి తినాలి. వస్తా. బండి పువ్వాడ గ్రామానికి వెడదాం, వస్తావా? పువ్వాడకా? అవును. వెళదాం, రండి రండి, ఎక్కండి. అదేమో పొరుగురి వాళ్ళు ఈ ఊరికి వస్తే వాళ్ళు ప్రాణాలతో తిరిగిపోలేదయ్యా. పరాయి వాళ్ళు చూసిన దయ్యాలేమో నాకు కనపడలేదయ్యా. ఇదంతా మీకు తెలియదాయా? నాకు చెప్పారు. అది ప్రత్యక్షంగా చూద్దామనే వచ్చాను. తమ ఇష్టం కానివ్వండి. అప్పయ్య, ఇటు అమ్మాయి పాడుతూ వస్తుందే. ఎక్కడయ్యా? ఈ వెనుకబ్బా. నాకు కనపడడం లేదండి. ఒకే చీకటిగా ఉంది. కీచు కీచని కీచురాళ్ళ గోళ వినొస్తుంది. పొంగేలాగే నీవనుకోని గుండె ఆగే.
నా ఉద్దేశం ఏంటంటే మా అన్నయ్య ఐఎమ్ సారీ మిస్టర్ విజయ్ కుమార్ మరణం సహజమైందని నేను నమ్మలేను సార్. మిస్టర్ ఆనంద్, మీ బ్రదర్ అక్కడ ఏ కారణం చేతో షాక్ తగిలి చనిపోయి ఉండొచ్చని డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలియజేసి ఉన్నారు. మన దగ్గర నుంచి పూవాడ గ్రామం పోతున్నప్పుడు భయంతో కంగారే మిస్టర్ విజయ్ కుమార్ చనిపోయాడని నేను అనుకుంటున్నాను. సార్, నాకు మా బ్రదర్ తత్వం తెలుసు. సులభంగా భయపడేంత పిరికివాడు కాదు. ఎవరు పిరికివాడు కాడు, కానీ పరిస్థితి ఎదురైతే గంభీరమైన వాడైనా షాక్ అవుతాడు. అది అలా ఉంచు. ఈ దుర్మరణం గురించి మీ ఉద్దేశం ఏమిటి? సార్, మిస్టర్ విజయ్ కుమార్ను మీరు ఎందుకు పువ్వాడ గ్రామానికి పంపించారు? ఒక రహస్య విచారణకు. సో ఆ గ్రామం మీద ఇంత క్రితం మీకు సందేహం ఉన్నట్లే కదా? అవును. మీరంటున్న విధంగా ఏవో దుష్టశక్తులు ఆ గ్రామంలో ఉండి ఒక పోలీస్ ఆఫీసర్ ఆ గ్రామానికి వస్తున్నాడని తెలుసుకుని కుట్ర పన్ని కూనీ చేసి ఉండొచ్చును కదా? కానీ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు విజయ్ కుమార్ దేహానికి గాయమేం లేదని క్లియర్ గా రాశారే. సార్, మిస్టర్ విజయ్ కుమార్ కు షాక్ తగలడం వాస్తవం కావచ్చు, కానీ ఆ షాక్ సహజంగా సంభవించిందా కృత్రిమంగా ఏర్పడిందా అని నాకు సందేహం ఉంది. మిస్టర్ ఆనంద్, ఐ టు హ్యావ్ దట్ డౌట్. ఇది మనం కనిపెట్టేందుకు వెంటనే ఏర్పాటు చేస్తాను. మిస్టర్ జయరామ్, ఎస్ సార్. మిస్టర్ యాంటోనీ అక్కడికి వెళ్ళి ఏర్పాటు చేయండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ డ్యూటీ నాకు అప్పగించారంటే తక్షణమే పువ్వాడికి పోయి విషయం తెలుసుకుంటా. మీ డిపార్ట్మెంట్ వేరే కదా. ఐ నో దట్, బట్ స్టిల్ మీకున్న స్పెషల్ పవర్స్ ఉపయోగించి. వాట్ మిస్టర్ జయరామ్? ఇట్స్ ఆల్ రైట్. వాట్ యూ థింక్ మిస్టర్ సుందర్? ఓకే. ఓకే ఆనంద్, నేను ఇప్పుడే ఆర్డర్ పంపుతాను, మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
బండెక్కినప్పటి నుంచి ఇందులో ఒక్క మనిషి ఎక్కలే. ఒకే బోరు కొడుతోంది. కూర్చోండి. ఎక్కడికి పోతున్నారు? పువ్వాడ గ్రామానికి. అక్కడ పోతే ఆపద, పోవద్దు. పోయిన వాళ్ళు తిరుగుముఖం పట్టలేదు. ఆ మాటగా చెప్పొచ్చేది. దీనికోసమని రిస్క్ తీసుకుని పోయే బండి ఎక్కడం అవసరమా? అమాంతంగా కింద పడితే బోడిగుండు చెక్కలయ్యేదేమో. అదేం లేదు, తమాషాగా అడిగా. అవును, ఇంతకీ మీరు ఏ ఊరు వెళ్తున్నారు? ఏ ఊరైనా పోతా, ఏ ఊరైనా వస్తా. ఓ, వితౌట్ టికెట్. టీసీ వస్తే పోతారు, పోయాక కనిపిస్తారు. అది మహాప్రమాదం. నేను ఆపదలకు ఎప్పుడూ భయపడను. ఆపద రాకముందు అందరూ ఆ మాటే అంటుంటారు. అదే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. పువ్వాడ గ్రామానికి ఆ ఊరి కట్టుబాట్లు మీరిపోయిన వాడు ఏ ఒక్కడూ ఇంతవరకు బ్రతికి రాలే. పోయిన వారం ఒక పోలీస్ ఆఫీసర్ నా మాట మీరి పోయాడు. ఏమయ్యాడు? ఓ, ఇప్పుడు అర్థమైంది ఆ ఆఫీసర్ హత్యకు నువ్వు బాధ్యుడు అని. చెప్తావా లేదా? నువ్వెవరు?